అనంతపురం నగరంలో అతిపెద్ద మహిళా డిగ్రీ కళాశాల ప్రభుత్వ నిర్వహణలో ఉంటున్నటువంటి పెద్ద డిగ్రీ కళాశాల కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో అనేక సమస్యల నడమ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు అనేక రోజుల నుండి తీవ్రమైనటువంటి సమస్యల నడమ ఇక్కడ విద్యను అభ్యసించాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా హాస్టల్ నిర్వహణలో గత 3 నెలల క్రితం హాస్టల్స్ లో ఎలకలు చొరబడి ఆ ఎలకలు విద్యార్థులు ఏళ్ళు తర్వాత కాళ్ళకు కొరికి వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. గత 2 నెలల క్రితం విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థినులందరూ కూడా ఈ హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. గత రోజుల నుంచి అనేక సమస్యల నడుమ విద్యార్థినులు ఇక్కడ అనేక విద్యార్థుల సమస్యల నుండి ఎదుర్కొంటున్న పరిస్థితి. కానీ ప్రధానంగా ఈరోజు కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో 400 మంది విద్యార్థినులు ఉండగా ఈరోజు ఒక్కొక్క విద్యార్థి నుంచి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి వసూలు చేస్తూ కేవలం 8 నెలలు మాత్రమే హాస్టల్ నిర్వహణలో ఉంటుంది. ఒక విద్యార్థికి 3,100 రూపాయల వరకు ఫీజులు భారాలు పడుతున్నా ఈరోజు హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం కానీ లేదా దానికి సంబంధించి ప్రత్యేకించి ఒక మెనూ కూడా ఇక్కడ పాటించలేనటువంటి పరిస్థితి ప్రధానంగా కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో కనబడుతుంది. ఈరోజు కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల హాస్టల్ నిర్వహణ సంబంధించి ఫుడ్ సరఫరా చేస్తున్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో 9 సంవత్సరాల నుంచి ఒకే కాంట్రాక్టర్ నిర్వహణతో ఇక్కడ ఫుడ్ సరఫరా చేస్తున్నారంటే ఈరోజు ఆ ఫుడ్ కాంట్రాక్టర్ కు ప్రిన్సిపాల్ కు ఎంత అవినీతి జరుగుతుంది, ఎన్ని లావాదేవీలు ఉన్నాయనేటువంటి అంశం పైన ఆర్జేడీ గారు కమిషనర్ గారు ప్రత్యేకంగా స్పందించి ఈ అంశంపై సమగ్రమైనటువంటి విచారణ చేయాలి. ప్రధానంగా ఈరోజు గర్ల్స్ నిర్వహణంగా ఉన్నటువంటి హాస్టల్స్ లో ఈరోజు పురుషులు ఉండి భోజనము చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు నిర్వహణలో ప్రత్యేకంగా పురుషులు పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు గర్ల్స్ హాస్టల్స్ లో పురుషులు ఎందుకు ఉంటున్నారని ఈరోజు ఎస్ఎఫ్ఐ సూటిగా అడుగుతుంది. ఈరోజు ప్రధానంగా హాస్టల్కి సంబంధించినటువంటి ఏదైతే సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీకి సంబంధించి ఈరోజు రిజిస్టర్ లో ఒక పేరు ఉంటుంది. తర్వాత ఇక్కడ సెక్యూరిటీగా ఉంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఒక 26 ఏళ్ళకు సంబంధించి 28 ఏళ్ళకు సంబంధించిన ఒక అబ్బాయిను గర్ల్స్ హాస్టల్ సెక్యూరిటీ పెట్టి ఇక్కడ నిర్వహణ జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో నిబంధనల ఆధారంగా ప్రతి సంవత్సరం ఓపెన్ టెండర్లకు పిలవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ ఈ ప్రిన్సిపల్ నిబంధనలు తుంగలో దొక్కుతున్నారు. కాబట్టి వెంటనే ఓపెన్ టెండర్లకు పిలవాలా, విద్యార్థులకు న్యాయం చేయాలా. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణంపై వెంటనే ఆర్జేడీ గారు కానీ అదేవిధంగా కమిషనర్ గారు కానీ స్పందించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో నిత్యం సమస్యల నిలయంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి ఏమాత్రం చలనం లేకుండా కూడా ఈరోజు ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే గత 3 నెలల నుంచి ఇక్కడ హాస్టల్లో ఫుడ్ బాగలేదని చెప్పేసి విద్యార్థులను మొరపెట్టుకుంటున్నా కూడా ప్రిన్సిపల్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి విజిటర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ నుంచి ఫుడ్ కమిటీ బుక్లో సిగ్నేచర్లు చేయించుకొని వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు బాగుందని చెప్పేసి ఈరోజు మసిపూసి మారేడు కాడి చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే 9 ఏళ్ల నుంచి ఒకే కాంట్రాక్టర్కి సంబంధించి 65 రూపాయలకి చొప్పున చెల్లిస్తూ ఒక రోజుకు 65 రూపాయలు చొప్పున చెల్లిస్తూ ఈరోజు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా నాణ్యం లేని భోజనాన్ని ఇస్తూ అంటే విద్యార్థుల నుంచి సంవత్సరానికి 25,000 రూపాయలు కట్టించుకొని ఒక నెలకి 33,100 రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఆ కాంట్రాక్టర్కి మాత్రం 65 రూపాయలు చొప్పున విద్యార్థి చెల్లిస్తున్నారు. దీంట్లో చాలా కుంభకోణం అనేది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు చేస్తున్నారు. కాబట్టి మేము తక్షణమే భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఒకటే కోరుతున్నాం, వెంటనే ఓపెన్ టెండర్లను పిలవాలా. ఓపెన్ టెండర్లను పిలిచి వారి ద్వారా నాణ్యమైన భోజనాన్ని అందించే విద్యార్థులకు ఏర్పాటు చేయాలా. అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మహిళా కళాశాలలో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అయితేనేమి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి హాస్టల్ భోజనం ఉండేవారు అయితేనేమి పూర్తిగా పురుషులే ఉన్నారు. ఇక్కడ మహిళా కళాశాలకు రక్షణకి దిక్కేదని చెప్పేసి ఈరోజు భారతీయ విద్యార్థి ఫెడరేషన్ కోరుతున్నాం. మేము వెంటనే చెప్తున్నాం, తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి భారతీయ విద్యార్థి ఫెడరేషన్ కోరుతున్నాం.